మాట్లాడుతున్నా. ప్లీజ్ తప్పుగా అనుకోకండి. నేను నెంబర్ మర్చిపోతానేమోనని అలా వచ్చేసాను. నైట్ కాల్ చేయనా? హలో, నువ్వేం కాల్ చేయక్కర్లేదు, నేనే కాల్ చేస్తాను. నువ్వే కాల్ చేస్తావా? ఓకే. ఏం చేస్తున్నా? అది ఫోన్ వంకే చూస్తున్నానని అబద్ధం ఆడకు. లేదు, అప్పుడప్పుడు ఫోన్ చూస్తూ ఉన్నాను. యాక్చువల్లీ నాకు నమ్మకమే లేదు నువ్వు కాల్ చేస్తావని. చాలా హ్యాపీగా ఉంది. మీట్ అవుదామా? యా ష్యూర్. పొద్దున 4:30కి మీట్ అవుదామా? 4:30కా? పొద్దున 4:30 అంటే ఎలాగా? ఏ కుదరదా? లేదు లేదు, వస్తాను. ఊరికే అడిగాను, ఎందుకంటే 4:30 అంటే కొత్తగా ఉంది, అందుకే. అంతే మరి. రాకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. లేదు లేదు, కన్ఫర్మ్ గా వస్తాను. లొకేషన్ పెడతాను, పొద్దునే వచ్చాయి. ఇక్కడే చూపిస్తోంది, కానీ ఇక్కడ ఎవ్వరూ లేరే. ఏ ఇల్లు అయి ఉంటుంది? లొకేషన్ ఇక్కడే చూపిస్తోంది. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్. వెళ్దామా? సైకిల్ తొక్కడం వచ్చా? మీట్ అవుదామన్నా, సైలెంట్ గా ఉన్నావేంటి? ఏం మాట్లాడాలో. ఎందుకు మీట్ అవ్వాలన్నావు? లేదు, నచ్చింది, మీట్ అవ్వాలి అన్నాను. ఏం నచ్చింది? యాక్చువల్లీ నీకేం నచ్చిందని అడిగిన వెంటనే ఐ లైక్ యువర్ యాస్ అని చెప్పాలనిపించింది. కానీ మనసులో చిన్న భయం. నిజం చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. అందుకే యూజువల్ గా అందరూ చెప్పేటట్టు నిజం చెప్పాలంటే, నిన్ను చూసిన వెంటనే నీ ఫేస్ నాకు బాగా నచ్చింది. చాలా క్యూట్ గా ఉన్నావు. అది మాత్రమే కాదు, నువ్వు ఆ రోజు కామెడీ చేశావు. కిడ్నీ ఎక్కడుందని అడిగే బదులు హార్ట్ ఎక్కడుందని అడుగుంటే నిన్ను చూపించేవాణ్ణి. వర్కౌట్ అవ్వలేదు, కొత్తగా ట్రై చేయి. ఎందుకు అందరిలాగా నేను అదే రెగ్యులర్ గా చెప్పాలి? నాకేం నచ్చిందో అదే చెప్పాలనిపించింది. నిజం చెప్పాలంటే ఐ లైక్ యువర్ యాస్. నువ్వు డీకాథ్లాన్ లో అటు ఇటు నడిచేటప్పుడు బ్యాక్ పాకెట్ లో ఉన్న ఫోన్ చూసినప్పుడు అసూయగా ఉండేది. ఐ లైక్ యువర్ థైస్. రోజంతా అలా చూస్తూనే ఉండిపోవచ్చు. సో అయితే నా మీద నీకు లవ్ ఫీలింగ్ లేదు, జస్ట్ ఒక లస్ట్ ఫీలింగ్, అంతే కదా? అది మాత్రమే చెప్పలేను, బట్ కైండ్ ఆఫ్. అది ఎలా చెప్పాలి, మనం సెకండ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్ చదివేటప్పుడు ఒక అమ్మాయిని చూస్తే బటర్ఫ్లై ఫీలింగ్ వస్తుందా? రాదు కదా. బట్ అదే 7th 8th చదివేటప్పుడు ఒక అమ్మాయిని చూడగానే ఒక ఫీలింగ్, ఒక బటర్ఫ్లై ఫీలింగ్, ఇవన్నీ వస్తాయి కదా. సో సెక్షువల్లీ మెచ్యూర్ అయిన తర్వాతే లవ్ ఫీలింగ్ వస్తుంది. నిజం చెప్పాలంటే ఒక మనిషికి సెక్షువల్ అట్రాక్షనే ఫస్ట్, ఆ తర్వాతే లవ్. నేను నిజం చెప్తున్నాను, చాలా మంది ఇది చెప్పడం లేదు, అంతే. నీ లాజిక్ కరెక్ట్ గానే ఉంది. సెక్షువల్ అట్రాక్షన్, దెన్ లవ్. ఏదో చెప్తున్నావు. ఓకే, చూద్దాం. సరే చెప్పు, ఏం చేస్తున్నావు? అప్పుడప్పుడు నన్ను చూడడానికి డెకత్లోనికి రావడం, OLX లో అమ్మడం కాకుండా ఇంకేం చేస్తున్నావు? యాజ్ యూజువల్ అందరు కుర్రాళ్ళలాగానే BE ఫినిష్ చేసి సంబంధమే లేని ఒక సాఫ్ట్వేర్ జాబ్ లో చేరాను. మంత్లీ ఒక 70-80 ఎర్నింగ్స్, అలాగే కొంత సేవింగ్స్.
నీది ఏ ఊరు? ఈ ఊరే. ఈ ఊరా? అవును. ఫ్రెండ్స్ తో ఉంటున్నానన్నావు. అవును, ఫ్రెండ్స్ తోనే స్టే చేస్తున్నాను. బట్ మా అమ్మ నాన్నలు ఇక్కడ గాంధీనగర్ లో ఉంటున్నారు. మా నాన్న లాయర్, అమ్మకి ఒక చిన్న బొటీక్ ఉంది, నాకు అక్క ఉంది. తను పెళ్లి చేసుకుని బెంగళూరులో సెటిల్ అయిపోయింది. అంతే. అదేంటంటే అమ్మ నాన్న అస్తమానం ఫైట్ చేస్తూ ఉంటారు. మ్హూ. అందుకే నాకు కొంచెం ప్రైవసీ కావాలనిపించింది. అందుకే బయట ఫ్రెండ్స్ తో వచ్చి ఉంటున్నాను. హే, అమ్మ నాన్నలు గొడవ పడడం కామనే. దీనికే ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తారా? ఒకసారి 2 సార్లు అయితే పర్వాలేదు. తరచూ గొడవ పడుతూ ఉంటే నాకు కూడా అదోలాగా అనీజీగా ఉంటుంది కదా. ఆ, నీ గురించి చెప్పు. డీకత్లాన్ లో ఉద్యోగం. మీ ఇల్లు ఎక్కడుంది? అమ్మా నాన్న ఎక్కడున్నారు? ఏంటి ఇంటర్వ్యూ చేస్తున్నావా? నాకేదైనా జాబ్ ఇప్పిస్తావా ఏంటి? మీరడిగితే మా గురించి తెలుసుకోవడానికి అడిగినట్టన్నమాట. అదే మేమడిగితే ఇంటర్వ్యూవా? దేవుడా. నా గురించి ఏముంది, స్పెషల్ ఏం లేదు. వైజాగ్ పిల్లని, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. మా ఇంట్లో నేను ఒక్కదానే. పెళ్లి చేసుకోమని ఒకటే ప్రెషర్. అందుకే జాబ్ రాగానే పారిపోయి వచ్చాను. నెక్స్ట్ ఎప్పుడు మీట్ అవుదాం? రేపే మీట్ అవ్వచ్చు అనుకో. కానీ పిలవగానే వచ్చేసిందని నువ్వు అనుకుంటే? నేను ఖచ్చితంగా అలా అనుకోను. నేను చాలా గుడ్ బాయ్ని. Do it. Now start kicking. కోచ్, Kick. కోచ్ కొంచెం ఇటు వస్తారా? అంతే. Do it. Go. ఏంటి? కావాలంటే నేను కొంచెం బయట వెయిట్ చేయనా? ఏమైంది? ఏం లేదు, సారీ. నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నేను నిన్ను నోరెళ్ళబెట్టి చూస్తున్నానా. ఇక్కడేమో కిడ్స్ ఉన్నారు, పేరెంట్స్ కూడా ఉన్నారు. బాగోదు కదా. బయట వెయిట్ చేస్తే నీకే ప్రాబ్లం లేదుగా. నేను బయట ఉండడమే నీకు మంచిది, నాకు మంచిది. ఏంటి? I just wanna make love to you. Am I disturbing you that much? Yes, coach. మరి నాకు కాఫీ లేదా? Talk with devotion. థ్యాంక్ యూ. మనిద్దరం లవ్ చేసుకుందామా? వాట్? అదే లవ్ చేసుకుందామా అని అడిగాను. ఏంటి సడన్ గా? ఇదే చాలా లేటు. ఫస్ట్ డేనే అడుగుంటే తప్పుగా అనుకుంటావనే నేను అడగలేదు. నాకు కొంచెం టైం కావాలి. థింక్ చేసి చెప్పనా? ఒక సెల్ఫీ తీసుకుందామా?
ఏ యాదవ్ Hi. ఎప్పుడు Hi. వచ్చావు? ఏది నీ వైఫ్ ఎక్కడ? తను స్ట్రైట్ గా ఇక్కడికే వచ్చేస్తానని చెప్పింది. టైంకి వచ్చేస్తుంది.